ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు. గత 8 నెలల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతి, అందిస్తున్న సంక్షేమం, 2047 లక్షలు, ఆర్థిక ఇబ్బందులు తదితర అంశాలపై ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై నేడు చర్చిస్తున్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. చివర్లో ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై మాట్లాడుతున్నారు. 26న శివరాత్రి, 27న పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కావడంతో ఆ 2 రోజులు సభ ఉండదు. 28న సీఎం అధ్యక్షతన ఆయన కార్యాలయంలో మంత్రి మండలి సమావేశం కానుంది. అందులో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్కు లాంఛనంగా ఆమోద ముద్ర వేయనున్నారు. అదే రోజు బడ్జెట్ని ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. సాగర్, ఏపీ అసెంబ్లీకి సంబంధించి 2వ రోజు సమావేశాలు అయితే జరుగుతున్నాయి. దీంట్లో ప్రధానంగా కొన్ని అంశాలు అయితే చర్చించుకోవచ్చు. మొదటి రోజు ఉమ్మడి సభలను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గవర్నర్ నజీర్ చేసిన ప్రసంగంపై ఈరోజు ధన్యవాద తీర్మానం పైన చర్చ జరుగుతుంది. ధన్యవాద తీర్మానం పైన చర్చ జరగడంలో పలు కీలక విషయాలతో పాటు అనేక అంశాలు కూడా చర్చకు వచ్చాయి. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఇటువైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే మంత్రి నారా లోకేష్ కావచ్చు, అలాగే సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళ ప్రసంగాలు అనేక కీలక విషయాలు అయితే మాట్లాడిన పరిస్థితి ఉంది. మొత్తం మీద శాసన మండలిలో మాత్రం మంటలు రాజేసేలాగా ఇటు వాగ్వివాదాలు అయితే జరిగాయి. కానీ అసెంబ్లీలో మాత్రం అలాంటి వాతావరణం అయితే చోటు చేసుకోలేదు. మొత్తం మీద చూసుకుంటే శాసన మండలిలో కొన్ని అంశాలు చూసుకుంటే గవర్నర్ నిన్న ప్రసంగించిన ప్రసంగంలో కొన్ని అభ్యంతరకర విషయాలు ఉన్నాయని చెప్పి ఇటు ఎమ్మెల్సీ వైసీపీ తరఫున ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కొన్ని విషయాలపై చర్చకైతే లేవనెత్తారు. వీటిలో ప్రధానంగా చూసుకుంటే ఏదో 2047కు సంబంధించి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సమాచారం చదివారని గవర్నర్ దీని మీద పూర్తి అభ్యంతరం ఉందండి. ఎందుకంటే ఇప్పటికీ తలసరి ఆదాయంలో చూసుకోవచ్చు, రాష్ట్ర అభివృద్ధిలో చూసుకోవచ్చు, అలాగే ఆ సంక్షేమాలు చూసుకోవచ్చు, వీటన్నిటికి సంబంధించి 15% మీద వేసుకుంటూ పోతే రాబోయే 2047కి అంటే సుమారుగా 15-20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతం తలసరి ఆదాయం ఎంత ఉందో, తలసరి ఆదాయం 2 నుంచి 3 లక్షలు ఉంది. కానీ 20 సంవత్సరాలు దాటితే అది 40 లక్షలు 50 లక్షలు చెప్తుంది. ఇదంతా సాధ్యమా? అలాగే దీంతోపాటు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 19 మంది వైస్ ఛాన్సలర్, యూనివర్సిటీలకు సంబంధించి 19 మంది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ ఉన్నారని, వీళ్ళు 17 మంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీరంతా కూడా మూకుమ్మడిగా భయపెట్టే దూరంలో కూటమి ప్రభుత్వం భయపెట్టమని రాజీనామా చేశారని చెప్పడంతో ఇటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనికి అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే టీడీపీకి సంబంధించిన మంత్రులందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేసి ఒక్కసారిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ ప్రసంగానికి అడ్డుతగలడం, మండలి చైర్మన్గా పనిచేస్తున్న ఎవరైతే మోషరాజు అందరికీ సర్ది చెప్పడంతో అదంతా కూడా కాస్త సద్దుమణిగిందని చెప్పొచ్చు. బొత్స సత్యనారాయణకి లోకేష్కి మధ్య కూడా మాటల యుద్ధం అయితే జరిగింది. ఇదే క్రమంలో కూడా శాసన మండలి వాగ్వివాదంతో జరిగితే ఇటు అసెంబ్లీలో మాత్రం చాలా కూల్గా జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి ఇటు వైసీపీ సభకు రాకపోవడం, వైసీపీ చేసిన తీరుపై అందరూ కూడా మూకమ్మడిగా ఏదైతే విమర్శనాస్త్రాలు అయితే ప్రయోగించారు. వీటిలో ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చాలా తీవ్రంగా అయితే ఖండించారు ఈ వైసీపీ తీరుని. గత 5 సంవత్సరాల ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిందని, దీంట్లో ముఖ్యంగా కూడా సోషల్ మీడియాకు సంబంధించి ఇష్టారీతిలో ప్రవర్తించారని, అనేక మంది ఇంట్లో ఆడవారి మీద కూడా అసభ్యకరంగా ఉపయోగించారు. కాబట్టి సోషల్ మీడియా కట్టడికి ఎవరైతే అసభ్యంగా ఉపయోగిస్తున్నారో, సోషల్ మీడియానికి హద్దులు లేని సోషల్ మీడియా ఉపయోగిస్తున్న వారందరికీ కూడా దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టం అయితే తీసుకురావాలని చెప్పి ఇటు అసెంబ్లీలో ఆయన చెప్పడం జరిగింది. దీనికి రఘురామకృష్ణరాజుని ఉదాహరణగా చూపించడం జరిగింది. ఒక ఎంపీగా పనిచేస్తున్న రఘురామకృష్ణరాజుని ఏ విధంగా వేధించారో, అలాగే అసభ్యకరంగా ఏ విధంగా పోస్టులు పెట్టారని చెప్తూ ఆయన ఈ ప్రసంగం అయితే చేశారు. దీనికి సంబంధించి చివరగా సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రసంగించడం జరిగింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రసంగంలో ప్రధాన అంశాలు చూసుకుంటే ఇప్పటి వరకు ఏదైతే బిడ్డలకి 15,000 రూపాయలు ఎవరైతే విద్యార్థులందరికీ ఇస్తామన్నా అవన్నీ కూడా మే నెలలో అందిస్తామని చెప్పి తెలియజేశారు. అలాగే మత్స్యకారులకు కావచ్చు, రైతులకు కావచ్చు, వీటన్నిటి కూడా త్వరలోనే సంక్షేమ పథకాలు ఏదైతే మేము చెప్పామో వాటన్నిటి కూడా అమలు చేస్తామని చెప్పారు. ఇదే క్రమంలో కూడా మరీ ముఖ్యంగా తాను గతంలో ఏదైతే శబ్దం చేశానో కౌరవ సభలుగా ఉన్న ఈ సభకు నేను రాను, తిరిగి తాను గెలిచి గౌరవ సభలో అడుగు పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు. ప్రజలందరూ తమను గెలిపించారు. అలాగే గౌరవ సభలో అడుగు పెట్టాను, ఈ గౌరవ సభకి మరింత ప్రత్యేకత అయితే తీసుకువస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం, అలాగే ఇటు ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాల గురించి కూడా చెప్పడంతో ఒకంత ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా కూడా రేపు 26 శివరాత్రికి సెలవు ఉంటుంది అసెంబ్లీకి. అలాగే 27వ తేదీ పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు కూడా సెలవు ఉంటుంది. 26, 27 తర్వాత 28వ తారీఖు ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయంలో సమావేశం అవుతారో బడ్జెట్కి అందరూ కూడా ఆమోదం తెలిపే పరిస్థితి ఉంది. కాబట్టి అసెంబ్లీ సమావేశాలు ఇంకో రాబోయే 2 రోజులు కూడా సెలవు ఉండే పరిస్థితి ఉంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.